ఎవ్వరూ నా మాటల్ని నమ్మే స్థితిలో లేరు కాబట్టి నిజం చెప్పకుండా తిరిగి రావాల్సొచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఫంక్షన్ చేయడం అనవసరమమ్మా. దయచేసి నా మాట విను. వినకపోతే తాతయ్యతో చెప్పి ఆపించేస్తాను. నువ్వు తాతయ్య మాట వినక తప్పదు. నా భర్త ప్రాణాలని పణంగా పెట్టడం నాకు భయమేనమ్మా. చివరి క్షణంలోనైనా ఏదైనా పరిష్కారం దొరుకుతాయేమోనని నా ఆలోచనంతా. దీనిని కట్టిన వాడిని ఎన్నిసార్లు గండల్లోకి నెడతావు? ఎన్నిసార్లు నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుకోవాలి? ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు తల్లి? నాన్న గురించి తలుచుకుంటుంటే నాకు భయంగా ఉందమ్మా. భయపడకమ్మా. నీ ఫంక్షన్ నాడే ఇటువంటి గండం ఎదురవుతుందంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ఓ ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చడానికే అమ్మవారు సంకల్పించిందేమో మనకి తెలీదు కదా. నా భర్తకు ఏం కాకుండా నేను కాపలాగా ఉంటాను. మీ నాన్నకి ఏమీ కాకూడదు. నీ ఫంక్షన్ ఆగకూడదు. అమ్మవారి మీదే భారమంతా వేద్దాం. అంతా ఆవిడే చూసుకుంటుంది. నువ్వు ఈ విషయం తాతయ్యకి చెప్పకు. కంగారు పడిపోతాడు. రేపు జరగవలసింది జరగని నా మాంగళ్యాన్ని ఏదో ఒక విధంగా నేను కాపాడుకుంటాను. నాన్నను అమ్మకు దగ్గర చేయమని ప్రతిరోజు నేను కోరుకుంటుంటే నువ్వు నాన్నను శాశ్వతంగా దూరం చేయాలని రాతను ఎందుకు రాసావు తల్లి? ఇంతటి చెడులో ఏం మంచి ఉందని వెతుక్కోమంటావు? నీ లీలలకు అర్థమేంటి? వాటిలో తాకున్న మర్మమేంటి? నాన్నకేదైనా హాని తలపెట్టావంటే మాత్రం నేను ఊరుకోను. వేదా, ఏంటండి అవని వాళ్ళ మేనమావగారు ఇలా వచ్చారు? మీరు నా భర్తగా ఇక్కడికి రాలేదు. దాని మేనమామగా, ఆ పిల్లదయ్యానికి తాతగా తమరు నాతో ఏదో మాట్లాడ్డానికొచ్చారని అర్థమైంది. దాగుడు మూతలెందుకు? ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మనం మన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పటికైనా అందరం కలిసిపోతే బాగుంటుంది వేదా. అక్షయ్ మన మనవరాలు వేదా, అది నువ్వు గ్రహించాలి. రాళ్లకి పువ్వులు పూస్తాయా? చెప్పండి. లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా రాళ్లకి పూలు పూయటం మీరు విన్నారా, చూసారా? రాళ్లకి పువ్వులెందుకు పూస్తాయి వేదా? సంబంధం లేకుండా అసలేం మాట్లాడుతున్నావు? సంబంధం ఉంది. రాళ్లకి పువ్వులు పూయవన్నది ఎంత నిజమో నా కొడుకుకి పిల్లలు పుట్టరన్నది కూడా అంతే నిజం. అది గతంలో డాక్టర్ ఇచ్చిన ఆధారాలతో నిరూపణ అయింది. DNA టెస్ట్లో శ్రీకర్ వలన కలిగిన సంతానం కాదని కూడా నిర్ధారణ అయింది. మరి దాన్ని నా మనవరాలని ఎలా అనుకోమంటారు? నా వంశాంకురం కాని దాన్ని తల మీద పెట్టుకుని ఎలా ఊరేగమంటారు? దాని జాతకం విషయంలో కూడా నాకు చాలా అనుమానాలున్నాయి. దాంది నా వంటి జాతకం అయ్యుండదు. నువ్వు మరీ మూర్ఖంగా మాట్లాడుతున్నావు వేదా. అంటే మన కులగురువు సిద్ధేశ్వర స్వామివారు చెప్పిన మాటను కూడా నువ్వు నమ్మవా? స్వామీజీతో అవని అలా చెప్పించిందేమో ఎవరికి తెలుసు? హద్దులు లేని అనుమానాలు, ముందు ముందు ఎదురు కాబోయే ప్రమాదాలను తెలుసుకుంటావు. మీరు వాళ్ల దగ్గరుంటున్నారు కదా, మీరే తెలుసుకుంటారు. గొడవలు లేకుండా రేపు సరదాగా ఫంక్షన్ జరుపుకుందాం వేదా. సంతకాలకి ఫంక్షన్కి ముడి పెట్టిందది. దాని సంగతి తేలుస్తాను. అవనిని అర్థం చేసుకోవేదా. మీరే దాని బుద్ధి గురించి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అది దాని కూతురికి ఫంక్షన్ చేసి పల్లెకి ఎక్కించుకుంటుందో వాడు ఎక్కించుకుంటుందో దానిష్టం.
అసలు ఏం మాట్లాడుతున్నావు వేదా నువ్వు? ఆవేశంలో నువ్వు పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నావు. మీకు మీ మేనకోడలంటే ఎంతో ఇష్టం కాబట్టి మీరు దాని తరపునే మాట్లాడతారు. కాని నేనొక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. శ్రీకర్ని చాలాసార్లు అవమానించి మాట్లాడింది. రేపు ఫంక్షన్లో వాడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు. అందుకు ఆ అవనే బాధ్యత వహించాల్సుంటుంది. ఇక బయలుదేరండి. చూడు వేదా, ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. కుండ నిండిన తర్వాత అందులో నీరు పోస్తే బయటికే పోతుంది అన్నట్టుగా నీ ప్రవర్తన కూడా అలాగే ఉంది వేదా. నా కూతురికి నిన్ను చెయ్యబోయే పండగలో తండ్రికి ప్రాణగండవని తాళపత్రాలలో నువ్వు సూచించావు. అలా ఎందుకు ముడిపెట్టావో నాకు అర్థం కావడం లేదు, అంత చిక్కడం లేదు. ఇప్పటికీ కన్న తండ్రి కన్న బిడ్డను అపార్థం చేసుకుంటూ అసహ్యించుకుంటూ దూరం పెడుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి విషయం తెలిసిందంటే గనక నా బిడ్డ నా భర్తకి మరింత దూరం అయిపోతుంది. ప్రాణగడ్డం దాటించడానికి బావతో ప్రత్యేక పూజలు చేయిద్దామని గుడికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నించాను, నిరాకరించాడు. ఉన్నది ఉన్నట్టు ప్రాణగడ్డ విషయం చెప్దామని అనుకుంటే ఎవ్వరూ నా మాటను నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళకి అంత చేదైపోయాను నేను. నన్ను నా భర్తను శాశ్వతంగా విడదీయడానికి అందరూ కంకణం కట్టుకునున్నారు. బావకు ప్రాణగండం ఏ రూపంలో వస్తుందోనని భయంగా ఉంది. 3 నాళ్ల ముచ్చట అన్న విధంగా మా పెళ్ళైన తర్వాత నుంచి మేము సంతోషంగా ఉన్నది చాలా తక్కువ. కలిసున్న రోజులు కొన్ని, ఆనందాల కంటే ఆందోళనలు ఎక్కువ, సంతోషాల కంటే సమస్యలు ఎక్కువ. ఇంకెన్ని రోజులు ఇలా? కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఎన్ని కలహాలనైనా దాటడం సులభం. ఇలా భర్తకు దూరమయ్యి నిత్యం పోరాడడం నరకంలా ఉంది. అందరి ముందు గంభీరంగా ఉంటున్నాను గాని నా అత్తారింటికి ఎప్పుడెప్పుడు చేరుకుంటానా అని మనసు కోరుకుంటుంది.